జనవరి 9th కి కౌంట్ డౌన్ షురూ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ని మిస్ చేసుకున్న రాజా సాబ్ ఈ ఏడాది ఎన్ని రికార్డులు కొల్లగొడతారో చూడాలని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేసేస్తున్నారు. అయితే వాటన్నింటికి బాప్లా ఉంది హిందీ సిచ్యువేషన్. ఆల్రెడీ ఇప్పటిదాకా హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ మన ఐకాన్ స్టార్ పేరు మీదే ఉంది. ఇప్పుడు రాజా సాబ్ క్రాస్ చేయాల్సింది ఈ మార్క్ నేనా, ఇంకేదైనా ఉందా? కమాన్, లెట్స్ డిస్కస్. పాన్ ఇండియా రేంజ్లో మనం ఢంకా బజాయించడం వేరు, నార్త్ వీధుల్లో మన జెండా పాతడం వేరు. అలాంటి రేర్ ఫీట్ ని అచీవ్ చేసింది పుష్ప 2. హిందీలో ఆల్ టైమ్ గ్రాసర్గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు దీన్ని దాటడానికి రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అస్సలు తగ్గేదేలే అనే మేనరిజంతో ఇంకా ఫస్ట్ ప్లేస్లోనే ఉంది పుష్ప 2. 1-2 వారాలు థియేటర్స్లో మూవీస్ ఆడడం కష్టమైపోతున్న ఈ తరుణంలో 5వ వారం కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది దురంధర్. 800+ వసూళ్లతో దూసుకుపోతోంది ఈ సినిమా. అతి త్వరలోనే పుష్ప 2 హిందీ రికార్డ్స్ ని కొల్లగొడుతుందన్న ఎదురుచూపులు బాగానే కనిపిస్తున్నాయి. అయితే దురంధర్కి ఇది సాధ్యమేనా అనే అనుమానాలు మరొక వైపు మొదలైపోయాయి. ఆల్రెడీ నార్త్ బెల్ట్ లో 21 మూవీకి మంచి స్పందనే ఉంది. సో కలెక్షన్స్ అటూ ఇటూ డివైడ్ అవుతున్నాయి. మరోవైపు ఈ నెల 9 నుంచి ది రాజా సాబ్ స్వారీ మొదలైపోతుంది. వీటన్నింటినీ తట్టుకుని పుష్ప 2 మార్క్ ని క్రాస్ చేయాలి దురంధర్. ఒక్కవేళ క్రాస్ చేస్తేనా దురంధర్ రికార్డులే ది రాజా సాబ్ కి టార్గెట్ అన్నమాట. ఒక్కవేళ తడబడితే హిందీ బాక్సాఫీస్ దగ్గర మన హీరోల మధ్య ఫైట్ మొదలైనట్టు. అయితే ఐకాన్ స్టార్ లేకుంటే రణవీర్ సింగ్ రికార్డులను టార్గెట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది రాజా సాబ్ కి. పక్కా టార్గెట్ ఎవరు ఏంటన్నది జనవరి 9న డిసైడ్ అవుతారు డార్లింగ్.